వైశాలి, నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. ఒక్కసారి నన్ను నీ దగ్గరికి రానివ్వు వైశాలి. నీకు దూరంగా ఉండి నేను బ్రతకలేకపోతున్నాను వైశాలి. నేను కూడా నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. కానీ ముందు నువ్వు నాకిది చెప్పు, నన్ను పెళ్ళెప్పుడు చేసుకుంటున్నావు? నీకు తెలుసు కదా, మా అమ్మకి కిడ్నీ ఆపరేషన్ చేయించాలి. అందుకోసం చాలా డబ్బులు కావాలి. నేను ఈ పరిస్థితుల్లో అమ్మతో మన పెళ్లి గురించి ఎలా మాట్లాడాలి? ఆపరేషన్ కోసం నువ్వేమైనా డబ్బులు సహాయం చేయగలవా? నీకెలా సహాయం చేయగలను చెప్పు. నా దగ్గర డబ్బులు లేవు కదా. నీ మెడలోని గోల్డ్ చైన్ నాకు ఉండలేలే. నేనేం మాట్లాడుతున్నాను? ఆ ఫోన్ ఎవరిది? ఎవరూ లేరు. నువ్వు కరెక్ట్గా చేస్తున్నావు కమల్. నా నగలతో మీ అమ్మకి ఆపరేషన్ చేయిస్తాను అంటే ఈ చైన్ తీసుకో, ఇంకా ఈ చెవు రింగులు కూడా తీసుకో. వైశాలి, నేను నీ రుణం ఎలా తీర్చుకోగలను? మనిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. మన మధ్య రుణాలేంటి చెప్పు. నాకు లేట్ అవుతుంది, ఇక నేను వెళ్తాను. పిచ్చమ్మాయి, చాలా సులభంగా నేను ఈ అమ్మాయిని వెర్రిదాన్ని చేసేశాను. హలో, నువ్వు ఎలాగైతే చెప్పావో నేను అలాగే చేశాను. నువ్వు నన్ను ఇంకా ఇబ్బంది పెట్టాలని చూడకు. కొద్ది రోజుల్లో నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నాను. నువ్వు నా వెంట పట్టం మానేసేయ్. ఈ శవాన్ని నువ్వు ఇక్కడ ఎప్పుడు చూసావు? సార్, ప్రతిరోజు వచ్చినట్లుగానే ఉదయం వాకింగ్కు వచ్చాను సార్. అప్పుడే ఈ శవాన్ని చూశాను. సార్, ఈ అమ్మాయి శవం నీలంగా మారిపోయింది. బహుశా ఎవరైనా విషమిచ్చి చంపి ఉంటారు. ఇంకా శవం మీద ఒక్క గాయం కూడా కనిపించలేదు. సార్, ఈమె దగ్గర ఈ మొబైల్ ఇంకా పర్స్ దొరికింది. వాటి ద్వారా ఎంక్వైరీ చేసి ఈమె ఎవరో తెలుసుకోండి. వెంటనే శవాన్ని పోస్టుమార్టంకి పంపించండి. మేడం, అతని పేరు సంజయ్. అతను నన్ను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి నా దగ్గర నుండి 50,000 రూపాయలు దోచుకున్నాడు. నిన్న రాత్రి నుండి అతని ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. నా డబ్బులు నాకు ఇప్పించండి. నేను చాలా నష్టపోయాను. నీకు వాళ్ళ ఇంటి వాళ్ళు కానీ స్నేహితులు కానీ ఎవరైనా తెలుసా? ఎవరినైనా అడిగావా అతను ఎక్కడుంటాడో? అతను నాతో వాళ్ళ నాన్న చనిపోయాడని, అమ్మ మాత్రమే ఉందని చెప్పాడు. అదంతా అబద్ధం. నన్ను తను వెర్రిదాన్ని చేసి దోచుకున్నాడు మేడం. ఓకే ఓకే, నువ్వు అతని ఫోటో నాకు ఒకసారి ఫార్వర్డ్ చేయి, నేను అతన్ని వెతికిస్తాను. కానిస్టేబుల్, ఆ అమ్మాయి శవం గురించేమైనా తెలిసిందా? ఎవరా అమ్మాయి? సార్, ఆ అమ్మాయి పేరు వైశాలి. నేను ఎంక్వైరీ చేశాను. ఆమెకి అమ్మా నాన్న ఒక అన్నయ్య కూడా ఉన్నారు. వాళ్ళంతా ఊర్లో ఉంటారు. ఈమె ఒక్కతే ఇక్కడ ఉంటుంది. ఆమె ఫోన్లో ఒక అబ్బాయితో దిగిన ఫోటోలు చాలా ఉన్నాయి సార్. ఆ అబ్బాయితో చేసిన చాటింగ్స్ చాలా ఉన్నాయి. అబ్బాయి పేరు కమల్. అయ్యో, ఈ ఫోటో చూడండి, వాళ్ళిద్దరూ కలిసి దిగిన ఫోటో. ఫోన్తో షూటింగ్, అమ్మాయితో సెట్టింగ్. తప్పకుండా అతనే ఈ అమ్మాయిని చంపుంటాడు. కానిస్టేబుల్, మొండి కత్తితో కనీసం గడ్డిని కూడా కొయ్యడం సాధ్యం కాదు. అలాగే సరైన సాక్ష్యం లేకుండా ఎవరినీ అనుమానించడం కూడా సాధ్యపడదు. ముందు నువ్వు వెళ్ళి పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిందా లేదా అని కనుక్కో. అరే, ఈ ఫోటోలో ఉన్నతని చూస్తుంటే నిన్న చేతన కంప్లైంట్ చేసిన సంజయ్ లాగా ఉన్నాడే. సంజయ్, ఇతను కమల్ కదా? కాదు సార్, ఇతను సంజయే, చేతన లవర్. 50,000 రూపాయలు తీసుకుని తనని మోసం చేసి పారిపోయాడని కంప్లైంట్ చేసింది చేతన. ఆశ్చర్యంగా ఉందే, ఒకే మనిషికి 2 పేర్లా? ఇద్దరు వేరువేరు అమ్మాయిలు.
అందులో ఒక అమ్మాయి హత్య. ఇందులోని రహస్యం ఏంటి? షీలా, చేతన ద్వారా ఈ సంజయ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకో. ఎస్ సార్. కానిస్టేబుల్, నువ్వు వైశాలి ఫోన్ లాస్ట్ లొకేషన్ని ట్రేస్ చేయి. ఆమె చనిపోయిన రోజు ఎక్కడికి వెళ్ళింది, ఎవరిని కలిసిందనేది తెలుసుకో. ఎస్ సార్. మేడం, తను నన్ను 2 నెలల క్రితం కలిశాడు. అలాగే తను ఈ సిటీకి డబ్బులు సంపాదించడానికి వచ్చానని, ఏదో బిజినెస్కి 50,000 కావాలని అడిగాడు మేడం. అంత డబ్బు నువ్వెక్కడి నుంచి తీసుకొచ్చావు? ఆ డబ్బులు నేనే నా చెల్లెలికిచ్చాను. నా చెల్లెలు చేతనకి అతనంటే చాలా ఇష్టం. అందుకే నేను అతని కోపాన్ని కూడా భరించేవాడిని. ఇద్దరి బంధం విడిపోకూడదని నా చెల్లెలు చేతనతో అతనికి పెళ్లి చెయ్యాలని నేనే ఆ 50,000 ఇచ్చాను. మోహన్, నువ్వెప్పుడైనా ఆ సంజయ్ని కలిసావా? లేదు, నేనెప్పుడూ అతన్ని కలవలేదు. నీకు వైశాలి అనే పేరున్న అమ్మాయి ఎవరైనా తెలుసా? తెలీదు. నీకెప్పుడైనా అనుమానం వచ్చిందా సంజయ్ జీవితంలో నువ్వు కాకుండా మరో అమ్మాయి ఉందని? సంజయ్ చాలాసార్లు రహస్యంగా ఒక అమ్మాయితో ఫోన్లో మాట్లాడుతూ ఉండేవాడు. ఎవరినో చంపేస్తానని బెదిరించేవాడు. నేను అడిగిన ప్రతిసారి బిజినెస్ గురించి ఎవరితోనో అలా మాట్లాడుతున్నానని చెప్పేవాడు. నేను అతని ఫోన్లో ఒక అమ్మాయి ఫోటో కూడా చూశాను. నేనతన్ని ఆ అమ్మాయి ఎవరని అడిగితే అప్పుడు అతను తన స్నేహితుడి చెల్లెలని నాతో చెప్పాడు. ఈ అమ్మాయి ఫోటోనే నేను సంజయ్ ఫోన్లో చూసింది. ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఈ అమ్మాయి పేరు వైశాలి. ఈమెని హత్య చేశారు. ఈమెని కూడా సంజయ్ ప్రేమ పేరుతో మోసం చేశాడు. కాని వైశాలికి తన పేరు కమల్ అని చెప్పాడు. ఇతను ఇలా ఎంతమంది అమ్మాయిల్ని మోసం చేశాడో మాకే తెలియటం లేదు. ఒకవేళ నీకు సంజయ్ ఫోన్ చేస్తే మాకు రిపోర్ట్ చేయి, సరేనా? సార్, ఈ సంజయ్ చాలా తెలివైనవాడు. అతను చేతన, వైశాలి ఇద్దర్నీ తన బంధువులెవరితోనూ ఎప్పుడూ కలవనివ్వలేదు. చేతన చెప్పిన దాని ప్రకారం అతను ఫోన్లో వైశాలిని చంపుతానని బెదిరించేవాడు. నాకేమనిపిస్తుందంటే ఇతను ప్రేమ పేరుతో అమ్మాయిల్ని మోసం చేసి మాయమాటలు చెప్పి దోచుకుని చంపేస్తాడని. కానీ షీలా, అతని లక్ష్యం మాయమాటలు చెప్పి అమ్మాయిలను మోసం చేయడమే అయితే అసలు వైశాలిని ఎందుకు చంపుతాడు, వైశాలిని ఎందుకు చంపాడో తెలుసుకోవడం చాలా అవసరం. సార్, వైశాలి పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది. విషయం తాగిన 4 గంటల తర్వాత ఆమె చనిపోయింది. తప్పకుండా ఆ విషయాన్ని కమలే ఇచ్చుంటాడు. అంటే నువ్వనేది సంజయ్ అనేనా? కాదు, కమల్. వాడి పేరు సంజయ్ అయినా కమల్ అయినా లేక మరేదైనా అతన్ని పట్టుకున్నాకే అన్ని నిజాలు బయటకొస్తాయి.